ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐఐటి వెళ్తారు. కేంద్ర మంత్రులు రోజుకొక యూనివర్సిటీని సందర్శించమంటుంటే, మరోవైపు ఐఐటి ఢిల్లీలో పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసన తెలిపారు. సాధారణంగా ఐఐటీస్లో నిరసన తెలపడం అనేది రేర్ కేస్. కానీ ఐఐటి ఢిల్లీ స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొన్నారు. కారణం ఏంటంటే, ఇటీవల రిషికేష్ కుమార్ అనే ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటిలో సీట్ రావడం అంటే మామూలు విషయం కాదు. అంత టాలెంటెడ్ స్టూడెంట్, గిఫ్టెడ్ స్టూడెంట్స్, కానీ ఆత్మహత్య చేసుకున్నారు. పోనీ ఇదేదో ఒక ఐసోలేటెడ్ కేస్ అనుకుంటే, 2023 నుంచి 26 మధ్య కాలంలో ఐఐటిలో 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 8 స్టూడెంట్స్ సూసైడ్స్ అంటే ఎంత ఆవేదన కలిగించింది చూడండి. ఒక్కరంటే ఆ వ్యక్తిగత తప్పనుకోవచ్చు, ఇద్దరంటే వారికి ఏమన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోవచ్చు. కానీ జస్ట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 years 8 మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఐఐటిలో ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? దేర్ షుడ్ బి సంథింగ్ రాంగ్ విత్ ద సిస్టమ్ కదా. కానీ ఈ సిస్టమ్ని అడ్రస్ చేసేవారు లేరు. ఇప్పుడు ఆ రిషికేష్ కుమార్ తల్లి చెప్తున్నది ఏంటి అంటే, అతనికి ఆ అబ్బాయికి తండ్రి కూడా ఇటీవల చనిపోయారు. ఆ ఎమోషనల్ స్ట్రెస్ ఉంది, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది, క్యాంపస్లో అకామిడేషన్ కల్పించలేదు, ఎన్నిసార్లు అడిగినా రిక్వెస్ట్ చేసినా క్యాంపస్లో అకామిడేషన్ లేదు, పైగా అకాడమిక్ ప్రాజెక్టు ఎలకేషన్ అంటే కాస్త ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉండే అకాడమిక్ ప్రాజెక్ట్ అలొకేషన్ లేదు. దాంతో ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్ గురైనటువంటి బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఆ తల్లి చెప్తోంది. ఐఐటి లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో సఫిషియెంట్గా స్టూడెంట్స్కు అకామిడేషన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని అడిగి తెలుసుకునే స్టూడెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు ఏమయ్యాయి? ఇప్పుడు ఐఐటి ప్రొటెస్ట్లో పాల్గొన్న స్టూడెంట్స్ మీడియాతో చెప్పేది ఏంటంటే, ఎప్పుడు ఏ సమస్య తీసుకుని వెళ్ళినా నీకు ఇష్టం ఉంటే వెళ్ళు, ఇష్టం కాకపోతే వెళ్ళిపో, కోపం కాకపోతే వెళ్ళిపో అంటూ అడ్మినిస్ట్రేషన్ ఆన్సర్ చెప్తుంది అని. కానీ ఐఐటి ఎంట్రన్స్లో సెలెక్ట్ అయ్యి వచ్చిన బిడ్డ ఎందుకు కోపం కాలేకపోతున్నాడు, ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ అని అర్థం చేసుకొని దాన్ని అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం అడ్మినిస్ట్రేషన్ ఎందుకు చేయకూడదు? అంత మెకానికల్గా, అంత అమానవీయంగా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్ ఉండవచ్చా? వచ్చేటువంటి పిల్లలు రకరకాల బ్యాక్గ్రౌండ్స్ చేస్తారు, వారికి ఉండే పర్సనల్ ప్రాబ్లమ్సే కావచ్చు. కానీ ఒక అడ్మినిస్ట్రేషన్కి ఒక పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఒక ఇన్స్టిట్యూషన్లో చదువుకునే బిడ్డల పట్ల ఆ ఇన్స్టిట్యూషన్లో పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రతి బిడ్డను పిలిచి ఏంటి మీ సమస్య, దీనికి పరిష్కారం ఏంటి? ఇలా చాలా టాప్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా సీరియస్గా ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు జెన్జీ మూమెంట్లో వారి ప్రాబ్లమ్స్, వారి కన్సర్న్స్ మనం కనుక స్టడీ చేస్తే మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేది ఒక ప్రధానమైన కన్సర్న్గా ఉంది. మరి రోజు జెన్జీ గురించి అవుట్ రీచ్ కార్యక్రమాలు చేయడం కాదు, సీరియస్గా వాళ్ళ కన్సర్న్స్ ఏంటివని అర్థం చేసుకోగలగాలి కదా. వారికి ఉండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఏంటి, అకాడమిక్ సపోర్ట్ ఏమైనా ఇవ్వగలమా, మెంటరింగ్ ఇవ్వగలమా, లేదు వారికి అవసరమైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ సిస్టమ్స్ ఇవ్వగలమా, లోన్స్ ఇప్పించడం కావచ్చు, ఇతరత్ర స్కాలర్షిప్స్ ఎక్స్టెండ్ చేయడం కావచ్చు, లేదు వారికి ఏవైనా అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు ఉంటే పరిష్కరించడం కావచ్చు, లేదా ఎంట్రన్స్లో మార్కులు తెచ్చుకుని ఐఐటి సెలెక్ట్ అయినా ఆ అకాడమిక్ రిగర్ వల్ల దాన్ని కోపప్ చేయలేనప్పుడు వారికి అడిషనల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చైనా, బ్రిడ్జ్ కోర్సెస్ పెట్టైనా వారిని ఐఐటి మెయిన్ స్ట్రీమ్లో ఐఐటి స్టాండర్డ్స్ తగ్గించమని ఎవరు చెప్పరు. కానీ ఆ స్టాండర్డ్స్కు కోపప్ కాకపోతే బ్రిడ్జ్ కోర్సెస్ పెట్టైనా వారిని ఎలా మెయిన్ స్ట్రీమ్లో ఇంటగ్రేట్ చేయాలి అనే ఆలోచన చేయడం. వారు ఎవరైనా కుల వివక్ష గురవుతున్నారా, ప్రాంతీయ వివక్ష గురవుతున్నారా, జెండర్ డిస్క్రిమినేషన్కు గురవుతున్నారా,
ఇవన్నీ కూడా స్టూడెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత. కానీ ఆ బాధ్యత ఏది ఐఐటి ఢిల్లీలో పాటించినట్లేదు. అందుకే విద్యార్థుల నిరసనలో డిమాండ్లు కూడా చూస్తే రిషికేష్ కుమార్ కుటుంబానికి సహాయం చేయాలి అనే డిమాండ్తో పాటు ఈ సిస్టమిక్ రిఫార్మ్స్ కోరారు. మెంటల్ హెల్త్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి, మీకు ఈ అకౌంటబిలిటీ ఉండాలి, ఎందుకంటే డీన్ అండ్ అసోసియేట్ డీన్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ రిజైన్ చేయాలి అని. ఎందుకంటే జంతర్ మంతర్ ప్రొటెస్ట్లలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అకౌంటబిలిటీ అనేది ఒక ముందుకొచ్చింది ఇష్యూ. సో ఆ అకౌంటబిలిటీని తీసుకోవాలి బాధ్యత. అలాగే మీకు ఈ సిస్టమిక్ రిఫార్మ్స్ తీసుకురావాలి, అంటే అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇతరత్ర కానీ సిస్టమిక్ రిఫార్మ్స్ ఇచ్చాలి. ఇండిపెండెంట్ ఎంక్వైరీ, ఈ సిరీస్ ఆఫ్ సూసైడ్స్ పైన ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరపాలి అని స్టూడెంట్ ప్రొటెస్టర్స్ డిమాండ్. విచిత్రం ఏంటంటే 3 yearsలో 8 members సూసైడ్ చేసుకుంటే న్యాయంగా అయితే ఐఐటి ఢిల్లీ మేనేజ్మెంటే ఆ పని చేయాలి. ఎందుకు ఇంత పెద్ద సంఖ్యలో అన్యూజువల్గా 8 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు? స్టడీ చేయాలి. అన్ఫార్చునేట్లీ వాళ్ళకు ప్రొటెస్ట్ చేసే తప్ప బాధ్యత అర్థం కానటువంటి పరిస్థితి. తర్వాత ఇప్పుడు ప్రొటెస్ట్ నిరసన తర్వాత ఒక ఫార్మర్ పోలీస్ చీఫ్, ఒక సైక్యాట్రీ ప్రొఫెసర్ ఎక్స్పర్టు, అలాగే స్టూడెంట్ రిప్రజెంటేటివ్, ఇన్స్టిట్యూషన్ రిజిస్ట్రార్తో కమిటీ వేశారు. కానీ ఆ పని ముందే చేస్తుంటే ఇలాంటి ఋషికేశ్ల ప్రాణాలు పోయేవి కావు కదా. ఆ కుటుంబానికి జీవితకాలపు బాధ ఉండేది కాదు కదా. నిజంగా ఇన్స్టిట్యూషన్ నా కాలేజ్ ఇన్స్టిట్యూట్లో చదివే ఐఐటి లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో చదివే బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ డైరెక్టర్కు, ఆ మేనేజ్మెంట్కు గుండె కదలదా, చలించదా? మనకు ఆ వార్త చూస్తేనే ఆవేదన కలుగుతుంది. ఒక పిల్లలు చనిపోతుంటే అయ్యా ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు ఈ కన్సర్న్ ఏంటి అనేది ఆలోచన ఎందుకు ఉండదు? మీకు పొలిటీషియన్లు అవుట్రీచ్ కార్యక్రమం చేసి ఆడపై మా ప్రభుత్వం ఇచ్చేస్తుంది, అది చేస్తుంది అని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. కూర్చొని వాళ్ళతో కన్సర్న్స్ కాస్త వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ ఆవేదనలు ఏంటి. ఇప్పటిదాకా మనం జన్ ఆల్ఫా మూమెంట్ చూసాం. అదేమో స్కూళ్ళలో టాయిలెట్స్ కావాలని, మాకు త్రాగునీరు కావాలని, ఫ్యాన్లు తిరగాలని, బెంచ్లు కావాలని, మా స్కూల్కి పోయే మార్గంలో రోడ్డు బాగాలేదు, రోడ్డు కావాలని వాళ్ళు పోరాడుతున్నారు. జంతర్ మంతర్లో నీట్ ఎగ్జామ్ పేపర్ లీకులు అన్యాయంగా జీవితాలు బలి చేస్తున్నాయని పోరాడారు. ఆఖరికి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ అయిన ఐఐటిలో సూసైడ్స్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఒక్కసారిగా దేశ ఎజెండాలోకి స్టూడెంట్స్ వీరి కష్టాలు అనేది ఒక ప్రధానమైన అంశంగా ముందుకొచ్చింది. ఇది దేశమంతటా ఈ ప్రకంపనలు చూస్తున్నాం. జంతర్ మంతర్ ప్రకంపనలు జార్ఖండ్లో చూసాం, బీహార్లో చూసాం, యూపీ, రాజస్థాన్ లాంటి అనేక రాష్ట్రాల్లో స్కూల్ పిల్లలు చూసాం. ఆఖరికి ఐఐటి ఢిల్లీని కూడా ఈ ప్రకంపనలు తాకాయి.